ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరం ఎంతో ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం కదా. జీవం గల దేవుడే మనతో ఉంటున్నాడని నమ్ముతున్నట్టు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి కుటుంబంలో ఒక్కొక్క దినం మనకిచ్చి మన ప్రభు మనలను సంతోషపరచాలని, ఆనందపరచాలని, మన పక్షమున ఉండి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నట్టు ఆ జీవము గల దేవునితో ఈరోజు మనము ఆనందిస్తున్నామా? ప్రభు మనలో ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనం. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము, ఇదే ప్రభుయగు యెహోవా వాక్కు. వారు వారి ప్రవర్తనను సరిచేసుకొని దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము అంటున్నాడు. మరి దేవుడు ఎంత మనలో ప్రేమించున్నట్టుగా ఈ ఉదయకాల సమయంలో మనం లేచిన వెంటనే దేవుని నామములో మన పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యము చదువుకుంటూ, ప్రభువా ఏ కొరతలు ఇబ్బందులున్నా అంత మీరే తీర్చాలయ్యా, మరి నా పాపం ఉంటే నాలో నుంచి తీర్చివేయమని, నన్ను సరిచేసుకోమని, నేను నీకు సరిపోదునా అని అలాంటి లక్ష్యములు కలిగి, మంచి గుణలక్షణము కలిగి ఏ కుటుంబంలో సమాధానం శాంతి ఆ విధంగా మనము కలిగి బ్రతుకుచున్నామో దేవునికి అదెంతో ఇష్టమైనదే కదా. ఆయన అంటున్నాడు, నేను సంతోషించుదునంటున్నాడు. ఇది యెహోవా వాక్కు, ఇది దేవుడు చెప్తున్నట్టు మాట. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మన ప్రవర్తన మనము సరి చేసుకోకుండా దిద్దుకోకుండా మరి దేవుని నామంలో ప్రార్థన చేయటానికి అది వీలే కాదని ప్రభు చెప్తున్నాడు. ఇది యెహోవా వాక్ అంటున్నాడు. నువ్వు సరిగా ఉండటమే నాకు ఇష్టం అంటున్నాడు. మరి కాబట్టి మరి ఈరోజు ప్రభు మరి ఒక మాట కూడా, ఉపదేశమునకు చెవి విగ్గి వాడు మేలును నొందును. ఎవరైతే ఉపదేశానికి చెవి విగ్గుతారో వారు ఏం పొందుతారండి? మేలు. దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం నడిచేవారు వారు మేలు పొందుకుందురు. కాబట్టి మేలు పొందుకునటానికి కూడా యెహోవా అలాంటి వారికి ఏం చెప్తున్నాడంటే, వారు యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. మరి ఈ రోజుల్లో మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యం ఉపదేశమును వింటూ దాని ప్రకారం నడుచుకుంటూ ఆయన చిత్త ప్రకారం చేర్చున్న ప్రతి కుమారుడు కుమార్తె నీవు ధన్యుడివు. భూమి మీద ప్రభు రాకముందు ఏ విధంగా అయితే నువ్వు మేలుకొని ప్రవర్తన చేంజ్ చేసుకుంటావో, దిద్దుకుంటావో, సరిచేసుకుంటావో నీవు ధన్యుడివి, ధన్యురాలు అని ప్రభు ఇక్కడ మనకు ఈరోజు మరి వాక్యం ద్వారా తెలియపరుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నీ కష్ట దినములను పోగొట్టి నీకు నెమ్మది కలుగు చేసేదను. ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు కష్ట దినములు ఉంటున్నావా, ఇబ్బందులు ఉంటున్నావా, బాధలో ఉంటున్నావా, చింతల్లో ఉంటున్నావా, అనేకమైన సమస్యల నుంచి బయటపడలేకుంటున్నావా, అన్నీ ఉండి కూడా అనేకమైన దుఃఖములో కన్నీటిలో బాధపడుతూ వేడొచ్చు, ప్రభువా ఇంకా నేనేం చెయ్యాలి అన్నట్లయితే ప్రభు ఒక బిడ్డకు చెప్పినాడు కదా. ఆ విధంగా నాకు యవనస్తుడికి చెప్పినప్పుడు యవనస్తుడు ముఖము నల్లంగైపోయింది. ఏమి చెప్పినాడు? నీకున్న అన్నీ ఉండి కూడా అది తీసుకెళ్ళి పేదలకు ఇచ్చిరాయా అని చెప్పితే ఆ బిడ్డ హృదయం ఏమైనదండి? దుఃఖపడినది. కాబట్టి ప్రభు ఇక్కడ ఏమంటుండంటే, నువ్వు కష్టములో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన నీవు సరిచేసుకోలేక నా దగ్గరకు వచ్చి ఏది అడిగితే నీకు అది పొందుకోలేవు కదా. కాబట్టి ఆయన అంటుండు, ఏమి చెబుతుండంటే ప్రభు అయిన యేసయ్య మరి ఒకసారి అంటుండు, నా ఉపదేశానికి నా బోధనకు నీవు చెవియొగ్గు, అప్పుడు నీకు అన్ని మేలులే కలుగును. దేవుని మాటలు వినకుండా మరి నీ ప్రవర్తన చేంజ్ చేసుకోలేకుండా మరి కష్టదినంలో బాధపడుచు చింతిస్తుంటే మరి ప్రభు ఎలా నన్ను ప్రేమిస్తాడండి? మరి అనేక జనులు అనేక రకాలుగా ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, మరి ఎన్నెన్నో మరి దేవుని సన్నిధిలో అందరికీ కనిపించినట్టుగా వారి ప్రవర్తన మారకుండానే ఏదో ఒక విధంగా ఉండి దేవునికి దగ్గరికి కాకుండా దేవుని రక్తం
రక్తంతో కడగబడకుండానే, దేవునిలో లేకుండానే, దేవుని మాటలు చెవి పెట్టకుండానే మనము లోకములో సంతోషం ఎలా పొందగలం? పొందలేము కదా. మరి జీవగల దేవునితో ఉదయకాల సమయంలో ప్రార్థించేటప్పుడు నేను అరికాల నుంచి తలనెత్తి వరకు ప్రభువా నన్ను ఆశీర్వదించి దీవించమంటున్నావే, మరి దీవించటానికి నువ్వు ఎలా ఉన్నావు దేవుని దగ్గర అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మన ప్రతి కుటుంబం కూడా మన ప్రవర్తన చేంజ్ చేసుకొని సరిచేసుకొని దిద్దుకోమంటున్నాడు. ఏమి దిద్దుకోవాలా? మన పాపములను సరిచేసుకోవాలని ప్రభువే నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యయం గల తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా ఇదిగో నా ప్రభువా, మీరంటున్నారు ప్రభువా, మా ప్రవర్తనను మేము దిద్దుకొని నా ప్రభువా, మరి నీ యొక్క మాటలకు చెవి విగ్గి నా ప్రభువా, అంతేకాకుండా నా ప్రభువా కష్ట దినములలో నా ప్రభువా, శ్రమలలో, బాధలలో ఓపిక కలిగి నా ప్రభువా నీ సన్నిధి తోడు కావాలని ఏ బిడ్డ అయితే మరి బతిమలాడుచున్నదో వేడుచున్నదో నా ప్రభువా, నైనా వారిలో ఏదైనా ఇంకా అపవాది శోధనతో పడిన ఆయన వాటి నుంచి విడుదల కాలేక నా ప్రభువా ఏడుచు ప్రార్థపడుచు నా ప్రభువా, అనేకమైన శైతాను శోధనలో చిక్కుకొని నా ప్రభువా నూతనమైన స్వభావం కలిగి బ్రతకటానికి 2020 సంవత్సరంలో ఇబ్బంది పాదలు వింటే నా ప్రభా బిడ్డను నా ప్రభా నీ నూతనమైన సంవత్సరం నీ బిడ్డతో నాయన ముట్టి స్వస్థపరిచి పాపములు విడుదల చేసి మరి బంధించినట్టు అపవాది సైతాన్ని లోపరిచిన, అంతేకాకుండా తండ్రి కష్ట దినములో నీ బిడ్డను నువ్వు జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.